పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మరియు సరస్వతీదేవికి ఇచ్చిన వరాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ముఖ్యంగా దేవీ భాగవతం ప్రకారం ఒకానొక సందర్భంలో లక్ష్మి, సరస్వతి మరియు గంగ మధ్య చిన్న వివాదం జరిగినప్పుడు విష్ణుమూర్తివారికి భూలోక జన్మలతో పాటు శాశ్వతమైన స్థానాలను వరంగా ఇచ్చాడు. విష్ణుమూర్తి ఇచ్చిన వరాల సారాంశం ఇక్కడ ఉంది. 1. లక్ష్మీదేవికి ఇచ్చిన వరం. క్షీరసాగరపుత్రి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ విష్ణుమూర్తి హృదయంలోనే నివసిస్తుందని ఆయన వరమిచ్చాడు. తులసిగా అవతరణ. భూలోకంలో ధర్మస్థాపన కోసం తులసి మొక్కగా అవతరించమని, ఆ తులసి దళాలు లేకుండా తనకి చేసే పూజ సంపూర్ణం కాదని వరమిచ్చాడు. ఐశ్వర్యప్రదాయిని లోకానికి సంపదను, శుభాన్ని ప్రసాదించే శక్తిగా లక్ష్మిని నియమించాడు. 2. సరస్వతీదేవికి ఇచ్చిన వరం. బ్రహ్మదేవుని అర్ధాంగిగా సరస్వతీదేవిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్ద ఉండమని, జ్ఞానానికి అధిదేవతగా ఉండాలని వరమిచ్చాడు. వాక్కుకు అధిపతి. ప్రతి ప్రాణిలో వాక్కు, మాట రూపంలో సరస్వతి ఉంటుందని, ఆమె అనుగ్రహం లేనిదే జ్ఞానం సిద్ధించదని తెలిపాడు. నదిగా ప్రవాహం. భూలోకంలో పాపాలను కడిగివేసే పవిత్రమైన నదిగా ప్రవహించమని వరమిచ్చాడు. ముఖ్య ఉద్దేశ్యం విష్ణుమూర్తి వీరికి వరాలివ్వడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం లోక కళ్యాణం. లక్ష్మీ ద్వారా లోకానికి పోషణ, సంపద. సరస్వతి ద్వారా లోకానికి వివేకం, జ్ఞానం. ఈ ఇద్దరు దేవేరుల అనుగ్రహం ఉంటేనే మానవ జీవితం పరిపూర్ణమవుతుందని విష్ణుమూర్తి నిర్దేశించాడు.